వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు గుడివాడ నియోజకవర్గంలో అక్రమంగా మట్టి తవ్వి ప్రభుత్వ అధికారులపై దాడులు చేసిన వారు నేడు అక్రమ మట్టి త్రవ్వకాలంటూ మీడియా ముందు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని జనసేన నాయకులు మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మోటూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గంటా సురేష్ వైసీపీ పాలనలో అక్రమ మట్టి తవ్వకాలు చేస్తూ అడ్డుకున్న అధికారులపై దాడులు చేసి నేడు దెయ్యాలు వేదాలు వల్లించే విధంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. గ్రామ పంచాయతీ తీర్మానంతో చెరువు తవ్వితే కావాలని విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, రూరల్ పార్టీ అధ్యక్షులు ఇంటూరి గజేంద్ర, జిల్లా నాయకులు కొదమల గంగాధర్ మరియు పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి గారిని, గుడివాడ ఎమ్మెల్యే శ్రీ వెనిగండ్ల రాము గారిని వారి నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు పేరారు. అదేమనంటే అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. అది అక్రమ మట్టి తవ్వకం కాదు, సక్రమ మట్టి తవ్వకం అని నిరూపించడానికి వాళ్ళ పార్టీకి చెందినటువంటి సర్పంచి ఇచ్చినటువంటి తీర్మానం పంచాయతీ బోర్డు యొక్క తీర్మానం కూడా అని తెలియజేసుకుంటున్నా. గంటా సురేష్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి నీది కాదు, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు గంటా సురేష్ అని తెలియజేసుకుంటున్నావు నీకు. అదేవిధంగా మట్టి మాఫియా గురించి నువ్వు మాట్లాడుతున్నావు. గతంలో కరోనా సమయంలో లాక్డౌన్లో నువ్వు చేసిన మట్టి అక్రమ దందాల గురించి గంటా సురేష్ అని గూగుల్లో కొడితే మట్టి మాఫియా డాన్ వస్తుంది. అది ఒక్కసారి తెలుసుకుని దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి, అధికారులను బెదిరిస్తున్నావు. నీకు అడ్డుపడిన అధికారులు ఏ విధంగా నువ్వు జేసీబీలతో తొక్కిస్తావో, నీ అరుచరగలం ఏ విధంగా అధికారుల్ని బెదిరిస్తుందో, బెదిరింపులకు దిగుతుందో మాకు తెలీదా? అదేవిధంగా అక్రమ మట్టి తవ్వకాలు గతంలో నువ్వు మోటూరు గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తవ్వావు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యబద్ధంగా పంచాయతీ తీర్మానంతో గ్రామస్తుల ఆమోదంతో 11 ఎకరాల భూమిని పబ్లిక్ పార్టీగా ఓపెన్గా చేశాం. అలాంటిది నువ్వు మా ఎమ్మెల్యే గారి గురించి, మా ఎంపీ బాలశౌరి గారి గురించి, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీ రాజ్ శాఖ ఏం పీకేమని అడుగుతున్నావు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఏం పీకలేకపోయారని జనాలు మీ పిలక పీకారు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ చేపట్టినాక ఎన్ని వేల సీసీ రోడ్లు ఇచ్చారో గ్రామాల్లోకి వెళ్ళి తెలుస్తుంది. అదేవిధంగా గిరిపుత్రులు కళ తీర్చడానికి 70 ఏళ్లుగా అక్కడ తాగునీరు సమస్య ఉన్నా, స్ట్రీట్ లైట్లు ఉన్నా, రోడ్ల సమస్యలు ఉన్నా ఇవాళ గిరిపుత్రుల సమస్యలు తీరుస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో ఇవాళ ముందుకు సాగుతుందంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి మధ్య ఉన్న స్నేహ బంధం అని తెలియజేసుకుంటూ, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కొడితే గూగుల్లో 420 అని కొడితే జగన్మోహన్ రెడ్డి పేరు, అలాగే మన మాజీ మంత్రి కొడాల నాని గారి పేరు వస్తుంది. మీరు కాదు అవాకులు చవాకులు పేలేది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడబోతే తగిన బుద్ధి చెప్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు ఉన్న మోటూరులో గంటా సురేష్ గారు కూటమి ప్రభుత్వాన్ని కానీ, ఎమ్మెల్యే గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఘాటుగా విమర్శించడం జరిగింది. అసలు ఘాటుగా విమర్శించే స్థాయి వాళ్ళకి ఎక్కడుంది? దొంగ అంటే దొంగ. ఆయన ఇంతవరకు మట్టి మాఫియాలో కేసుల్లో ఎడుకొని చాలా దారుణంగా ఎంఆర్ఓ మీద కూడా దౌర్జన్యాలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. మేము పేపర్ మీడియాలో కూడా చూసాం. అటువంటి పరిస్థితి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఆయనకి ఎక్కడుంది? ఏ రకంగా విమర్శిస్తారు? ఆయన పంచాయతీరాజ్ శాఖలో భారతదేశంలో స్వతంత్రం వచ్చి 77 ఏళ్ల చరిత్రలో ఎవరు చేయని పంచాయతీ శాఖకు
ఏ భారతదేశంలో ఎవరైనా చేశారంటే మా పవన్ కళ్యాణ్ గారు ఒకరే. ఆయన తీసుకొచ్చిన పంచాయతీలో మీ గవర్నమెంట్ లో కనీసం లైట్లు వేసే పరిస్థితి కూడా లేదు, అక్కడ వాలంటీర్లకు జీతం ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి ప్రభుత్వంలో ఇవాళ పల్లె వెలుగు అంటే దేశానికి గ్రామాలే పట్టుకొమ్మని నినాదాన్ని అమలు చేసిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అది మానేసి పవన్ కళ్యాణ్ గారిని ఏం పీకారంటే ఏం పీకాలి, ఇంకా 151కి 11 మందిని మిగిల్చి మొత్తాన్ని పీకేశాడు. ఈ 11 కూడా నిలబెట్టుకోండి. గుడివాడలో కనీసం వైసీపీ పార్టీ కార్యాలయాన్ని తెరిసే దమ్ము సత్తా కూడా లేని నాయకులు పైపైన బయట మాట్లాడే సిగ్గుసేది అది. ఇంతవరకు అంత పెద్ద పార్టీ కూడా పార్టీ కార్యాలయం కూడా తీసుకొచ్చుండే పరిస్థితి మీ నాయకులకు లేరు. అది చూసి సిగ్గు తెచ్చుకోండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ఈ గత 2 రోజులుగా వైసీపీ నుంచి నియోజకవర్గ నాయకులు గంటా శ్రీను గారు, గంటా సురేష్ గారు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పడం ధర్మమే. ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి పార్టీని మాట్లాడటం, విమర్శలు చేయటం న్యాయమైంది. కానీ అంటే దెయ్యాలే వేదాలు వల్లించినట్టుగా గంటా సురేష్ గారు అనే వ్యక్తి ఇంతకుముందు ఒక మట్టి మాఫియా కేసులో ఉన్న వ్యక్తి. అది ప్రభుత్వంలో ఉండగానే అది నిర్ధారించిన పరిస్థితి. అట్లాంటి వ్యక్తులు ఈ విమర్శ చేయడం అనేది సరైనది కాదు. ప్రజాస్వామ్యంగా ఒక పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది మరి మీ స్థాయిగా తగ్గ విషయం కాదు. ఇంకెవరైనా మాట్లాడినా అది ఒక రకమైన విషయమే, కానీ ఇది కాదని ఈ జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లానే ఎందుకంటే ఆయన అభివృద్ధి ఏం చేస్తారన్నారు అన్నది రాష్ట్ర ప్రజానికానికి, గుడివాడ నియోజకవర్గ ప్రజానికానికి తెలుస్తున్న విషయం అది. ఆయన వచ్చిన తర్వాత మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, తర్వాత మరి వ్యక్తిగతమైన అభివృద్ధి, ఆర్థికపరమైన అంశాలని ప్రజలకు తెలుసు. మీరు రండి, ఏదైనా చర్చకి సిద్ధంగా అయితే అధికారులు ఉన్నారు. మీరు ఒక ప్రొసీజర్ ప్రకారం ఇదిగో మరి ఈ పంచాయతీలో ఈ తీర్మానం చేశారు, ఈ తీర్మానంలో ఏముందనేది. ఎందుకంటే తీర్మానం అభివృద్ధి కోసం అక్కడ కట్టలు కానీ, చెరువులు కానీ, మట్టి కానీ మరి అది అయిన తర్వాతే ఈ మట్టిని కొద్ది గొప్ప బయటికి వెళ్ళటం అనేది జనరల్గా జరుగుతున్న పంచాయతీ యొక్క లైన్ అది. మరి దాన్ని మీరు ఆ దృష్టిగా తీసుకెళ్లే ముందు మీరు బాధ్యత గల వ్యక్తులైతే ఇప్పుడైనా కూడా మీరు సిద్ధం కండి. న్యాయమైన దానికి, ఆ న్యాయమైన మీ పోరాటానికి మేము కూడా జనసేన ఎప్పుడు ముందుంటుంది. కాబట్టి మీరు యువ నాయకులు తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించడం ధర్మమే.